ఎన్నిసార్లు ట్రై చేసినా పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా రావట్లేదా? నేను చెప్పే ఈ కొలతల్ని ట్రై చేయండి. ఫస్ట్ టైంలోనే ది బెస్ట్గా వస్తుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. నాన్స్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, రోటీస్లోకి పర్ఫెక్ట్గా ఉండే క్రీమీ టేస్టీ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్రీమీ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలానే 4 చిల్లీస్, 4 to 5 మీడియం టమాటోస్ని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఒకసారి లిస్ట్ చేసుకోండి. 2 నుంచి 8 బాదం పప్పు, పిరికెడు జీడిపప్పు, 4 ఎండుమిరపకాయలు, 12 నుంచి 15 ఎల్లిపాయలు, దానికి తగ్గినంత అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆనియన్ని మంచిగా వేపుకోండి నేను చూపించినట్లుగా. దాంట్లోకి పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, బాదం పప్పు, అల్లం, వెల్లుల్లి వేసి మూత పెట్టి మంచిగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అది మగ్గాక అందులోకి 2 దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, జీలకర్ర పావు టీ స్పూన్, షాజీరా పావు టీ స్పూన్, లవంగాలు 4, 2 యాలుకలు, పత్తర్కా పూలు నేను చూపించినంత వేసుకొని మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక నేను చూపిస్తున్నది ఇది గసగసాలు నానబెట్టుకున్నాను ముందే. మీరు కూడా వంట చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ముందుగా వేపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసి అందులోకి కప్పు పెరుగు, సాల్ట్, నానబెట్టుకున్న గసగసాలు నేను చూపించాను కదండి ఇందాక, అలానే ఆ వాటర్ కూడా కలిపి వేసేసి మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులోకి చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మంచిగా వేపుకోవాలి. ఇలా మనం ముందే సాల్ట్ వేసి వేపడం వల్ల అడుగు అనేది అంటదు, ప్లస్ మనకి ముక్కలు అనేవి కూడా అలానే స్మూత్గా ఉంటాయి, గట్టి పడకుండా. నేను చూపించే విధంగా ఇలా చేసుకోండి. మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ రానియకుండా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, మీకు అడుగు కూడా ఏమంటదు. నెక్స్ట్ అది తీసి పక్కన పెట్టుకున్నాక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, బగారా ఆకు, కారం, పసుపు, లైట్గా ఉప్పు వేసి వేపండి. అది వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని, దాంతోపాటు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలండి. బాగా నురగ పైకి వస్తుంటుంది. దాన్ని మనం తీసి పక్కనన్నా వేయొచ్చు, లేకపోతే అలా ఉంచినా కూడా ఏం కాదు. కొంతమంది ఏంటంటే ఆ నురగను తీసేస్తూ ఉంటారు, తీసినా మంచిది, ఏం అవ్వదండి. అలా మంచిగా ఉడికించుకున్నాక మనకి ఉడికినట్టు పైన ఆయిల్ లైట్గా తేలుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి మంచిగా కలుపుకోండి. మంచిగా ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి, మీ సజెషన్స్ కూడా చెప్పండి.